హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన ఇండియన్ ఫుడ్ లవర్స్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే పానీపూరిని ఎలా చేసుకోవాలి ఇంట్లోని అనేది చూపించబోతున్నాను. చాలామంది పానీపూరిని ఇంట్లో చేసుకోవాలి అంటే కొద్దిగా ఆలోచిస్తారు, టైం ఎక్కువ పడుతుంది, ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అని. కానీ ఒకసారి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ప్రతిసారి ఇంట్లోనే చేసుకొని తింటారు, బయట అసలు తినరు. మరి పానీపూరిని ఇంట్లోనే హైజీనిక్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేసేద్దాం రండి. అలాగే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా ఎన్నో ఉన్నాయి. స్నాక్స్, బిర్యానీలు, కర్రీస్ అన్నీ. ఛానల్ని విజిట్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పానీపూరి కోసం బఠానీలు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ బఠానీ తీసుకుంటున్నాను. వైట్ బఠానీ కాకుండా గ్రీన్ బఠానీ తీసుకుంటున్నాను నేను. దీంట్లోనే వాటర్ పోసి ఇలా వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి. అలా అయితే బాగా నాని తొందరగా ఉడుకుతుంది. లేదు అంటే ఒక 5 అవర్స్ నానబెట్టుకొని సరిపోతుంది. నేనైతే నైట్ అంతా నానబెడుతున్నాను. రాత్రి నానబెట్టుకున్న బఠానీ చూసేద్దాం. చూసారా ఎంత బాగా నానాయో. ఇలా రాత్రి నానబెట్టుకున్నామంటే ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు, తొందరగా ఉడికిపోతాయి. ఒకసారి వీటిని బాగా కడుక్కొని తీసుకోండి. వీటిని బాగా కడిగిన తర్వాత కుక్కర్లోకి బఠానీని కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఇవి మునిగి అంతవరకు వాటర్ని పోసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా నూనెను వేసుకోండి. అంటే 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని మూత పెట్టి బఠానీలు మెత్తగా ఉడికిపోయాయి. 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టండి. ఇలా ఒకసారి పట్టుకున్నారు అంటే పైన పొట్టు అనేది సపరేట్ అయిపోవాలి. అండ్ ఇది వచ్చేసి మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికాయి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది పానీపూరిలోకి. లేదు అంటే అంత బాగోదు. ఇలా మెత్తగా ఉడకపెట్టండి. 6, 7, 9, 12 అని విజిల్స్ కాకుండా ఇలా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకుంటాం. ఇలా ఉడకపెట్టిన బఠానీని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 3 బిర్యానీ ఆకులు, 2 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఇందులోకి 1 కప్ దాకా ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి చిన్నగా. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి నూనెలోనే. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తోటి నిండుగా 1 కప్ టమాటాలని వేసిన తర్వాత కలుపుకొని మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నారంటే టమాటాలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి. చూసారా, ఇలా మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు. మసాలాలన్నీ వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం వేసిన మసాలాలన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బఠానీని నీళ్ళతో సహా వేసుకోండి. ఉడికించిన బఠానీలో వాటర్ అనేది కొంచెం కూడా లేదు, ఉట్టి బఠానీ ఉన్నాయి. సో బఠానీని వేస్తున్నాను. బఠానీ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని పోసుకొని నిదానంగా ఉడకనివ్వండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అనేది. ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ పోసిన తర్వాత నిదానంగా 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మసాలాలతో కలిపి బఠానీని ఎంతసేపు ఉడికిస్తే అంత టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసి 20 నిమిషాలు ఉడకనివ్వండి.
చూడండి బఠానీ అనేది ఎలా మెత్తగా ఉడికిందో. ఇక్కడ మీకు 20 నిమిషాల్లో ఉడకకపోతే ఇంకా ఎక్కువ టైం అయినా సరే పర్లేదు. బాగా మెత్తగా ఉడికించుకోండి. బఠానీ మెత్తగా ఉడికితేనే పానీపూరిలోకి టేస్ట్ బాగుంటుంది. ఇలా బఠానీ కర్రీ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత పానీపూరిలోకి పానీ కోసం మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 కప్ దాకా కొత్తిమీరని తీసుకోండి కాడలతో సహా. అలాగే అదే కప్ తోటి 1 కప్ పుదీనా. దీంట్లోకి సగం చెక్క నిమ్మరసం తీసుకోండి. ఆరు నుండి 7 వరకు పచ్చిమిరపకాయలని తీసుకోండి. ఇవి చాలా కారం ఉంటాయి. సో మీరు కారం లేనివి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి పచ్చిమిరపకాయలని. తర్వాత ఇందులోకి టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ని పోసుకొని మెత్తగా మిక్సీ పట్టే. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. కొంచెం కూడా పలుకు అనేది లేకుండా. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి, కొంచెం కూడా పలుకు అనేది లేకుండా. మీరు కావాలి అంటే ఈ పేస్ట్ని వడకట్టుకొని అయినా సరే తీసుకోవచ్చు. నేను ఇలానే తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసాను. సో ఆ చింతపండు రసాన్ని ఇందులోకి కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేసిన తర్వాత బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి. ఎంత అయితే పానీ కావాలి అనుకుంటున్నారో అన్ని నీళ్ళని పోసుకొని పెట్టుకోండి. ఇలా తగినన్ని నీళ్ళని పోసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అనేది టేస్ట్ చూడండి. ఒకవేళ మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోయాయి, అందుకని ఉప్పు కారం ఏం వేయడం లేదు. మీరు ఇందులోకి కావాలి అంటే 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలాని కూడా వేసుకోవచ్చు. నేను వేయడం లేదు. పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది. సో ఇంకా పానీని పక్కన పెట్టేసేయండి. తర్వాత పూరీల్ని చేసుకుందాం. పానీపూరి కోసం నేను ఇన్స్టెంట్ పూరీలు తీసుకున్నాను. మీకు ఇంట్లో పూరీలు ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా షేర్ చేస్తాను. నేను రాబోయే వీడియోస్లో ఇంట్లో పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది రెసిపీ పోస్ట్ చేస్తాను. ఒకవేళ పోస్ట్ చేసినట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇది కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పూరీలను వేసుకోండి. పూరీలు వేయగానే వాటంతట అవే పైకి వచ్చి ఒకవైపుకి కాలుతాయి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి అవే టర్న్ అవుతాయి. టర్న్ అయ్యి రెండో వైపు కూడా బాగా కాలి ఉబ్బుతాయి. ఇలా తెల్లగా ఉన్నప్పుడే తీయకుండా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. లేదు అంటే తొందరగా మెత్తపడిపోతాయి. తెల్లగా ఉన్నప్పుడే తీసామంటే, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసామంటే చాలాసేపటి దాకా క్రిస్పీగా ఉంటాయి. అంటే ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి, లేదు అంటే తొందరగా మెత్తపడిపోతాయి. ఇలా కాల్చుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ పూరీలు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక ఆయిల్లో ఫ్రై చేసుకున్నారు అంటే ఇలానే ఉంటాయి, చాలాసేపటి దాకా మెత్తపడకుండా. మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బఠానీ కర్రీని, ఇక్కడ నేను ఓన్లీ బఠానీ కర్రీని మాత్రమే నేను రెసిపీ పోస్ట్ చేశాను. మీకు ఆలూ కర్రీ కూడా కావాలి అంటే కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇలా అన్నిట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మీరు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే చాలా బాగుంటాయి. బయట కూడా మనకి చిన్నగా కట్ చేసి మాత్రమే వేస్తారు కదా. సో ఇలా చిన్నగా కట్ చేసుకొని అన్నిట్లోకి సర్వ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి లైట్గా అంటే కొద్దిగా చిటికెడు కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇలా పూరీలోకి బఠానీ కర్రీని అలాగే ఉల్లిపాయలు కొత్తిమీరని సర్వ్ చేసుకున్న తర్వాత వీటిని పానీలోకి ముంచుకొని తినేయడమే. పానీపూరిని బయట తినడం కన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకొని తినేయడం చాలా మంచిది కదా. పిల్లలకి ఒకసారి ఇలా ఇంట్లోనే మీ చేతులతో పానీపూరి చేసి పెట్టండి, బయట తినాలి అనే ఆలోచన పోతుంది, వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీరు మీ పిల్లలు హ్యాపీగా తినేయండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.